శ్రీ పద్మనాభస్వామి ఆలయం అసలైన చరిత్ర మరియు మహత్యం. శ్రీ పద్మనాభస్వామి ఆలయం భారతదేశంలోని అత్యంత పురాతన, వైభవోపేతమైన దేవాలయాల్లో ఒకటి. ఇది కేరళ రాష్ట్రం, తిరువనంతపురంలో ఉన్నది. శ్రీ మహావిష్ణువుకు అంకితమైన ఈ ఆలయం అనేక దశాబ్దాలుగా శక్తి, సంపద, రహస్యాల నిలయంగా గుర్తించబడింది. ఈ ఆలయం ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందడానికి ప్రధాన కారణం దాని అపార ధనం మరియు రహస్యమైన ద్వారాలు, వాల్స్. అయితే ఈ ఆలయం చరిత్ర, వైభవం మరియు మహత్యం గణనీయంగా ప్రాముఖ్యత కలిగి ఉన్నాయి. ఆలయ పురాణ కథ, ఇతిహాసం మరియు పురాణ కథనాలు. మహావిష్ణువు దర్శనం, దివ్య స్వయంభూ క్షేత్రం. పురాణాల ప్రకారం శ్రీ భద్రదీపుడు అనే సన్యాసి శ్రీ మహావిష్ణువు ప్రార్థనలతో నివాసం ఉండేవారు. ఓ రోజు మహావిష్ణువు అనంత శయనం, శేషసాయి భంగిమలో భక్తుడికి ప్రత్యక్షమయ్యారు. ఆ దృశ్యం అద్భుతంగా అనిపించడంతో ఆయన మరుగున పడకూడదని భావించి ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకున్నారు. కేరళ చక్రవర్తి మార్తాండవర్మ ఈ ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషించారు. అనంతరం త్రావణ్కోర్ రాజులు తమ పాలనను ఈ దేవునికి అంకితం చేశారు. ఆలయ ప్రత్యేకతలు. శ్రీ పద్మనాభస్వామి విగ్రహం, మూలమూర్తి. విగ్రహం 12 మీటర్ల పొడవైన, 18 అడుగుల మహావిష్ణువు శేషనాగంపై విశ్రమిస్తున్న భంగిమలో ఉన్నారు. ఇది శాలగ్రామ శిలతో తయారు చేయబడింది మరియు అత్యంత విలక్షణమైన శిల్పకళా సంపదను ప్రదర్శిస్తుంది. మూల విగ్రహాన్ని దర్శించాలంటే 3 ద్వారాల నుంచి చూడాలి. తల మరియు పైభాగం మొదటి ద్వారం నుంచి, మెడ, నాభి మరియు పద్మం 2వ ద్వారం నుంచి, పాదాలు మరియు శేషనాగం 3వ ద్వారం నుంచి. ఆలయ నిర్మాణ శైలి మరియు వైశిష్ట్యాలు. ఆలయం ద్రవిడ శైలిలో నిర్మించబడింది, అయితే దీనిపై కేరళ వాస్తుశిల్ప ప్రభావం కూడా కనిపిస్తుంది. ఆలయానికి 4 వైపులా గోపురాలు ఉన్నాయి. ముఖ్యంగా తూర్పు గోపురం అత్యంత విశిష్టమైనది. 100 అడుగుల పగోడ ఆలయ ప్రధాన భాగం. 365 నాళ్లకు సమానంగా 365 వేరు మండపాలు ఉన్నాయి. ఆలయంలో 6 రహస్య ద్వారాలు, వాల్స్ ఉన్నట్లు గుర్తించారు. వీటిలో అత్యంత ప్రసిద్ధమైనది వాల్ బి. శ్రీ పద్మనాభస్వామి ఆలయం ధనం మరియు రహస్య ద్వారాలు. ఆలయ ధనం, ట్రెజర్ డిస్కవరీ. 2011లో భారత సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయ 6 రహస్య ద్వారాలు, వాల్స్ తెరిచారు. అందులో అపారమైన ధనం బయటపడింది. ఈ సంపదలో భారీ తనిఖీ గుర్తు భారీగా బంగారు నాణేలు, ఆభరణాలు, భారీ తనిఖీ గుర్తు వజ్రాలతో ముడిపడిన గుళికలు, భారీ తనిఖీ గుర్తు అనేక శిల్పాలు, పురాతన వస్తువులు, భారీ తనిఖీ గుర్తు 1000 కిలోల బంగారు నాణేలు మరియు బంగారు గడియారాలు, భారీ తనిఖీ గుర్తు అనేక దశాబ్దాలుగా జాగ్రత్తగా దాచిన మంత్రపుష్పాలు. ఈ సంపద విలువ 1.2 లక్షల కోట్లకు పైగా అని అంచనా. వాల్ బి రహస్యం. ఇప్పటి వరకు పూర్తిగా తెరవని ద్వారం వాల్ బి. దీన్ని తెరవడానికి ఆలయ అధికారులు, సుప్రీంకోర్టు, మత పెద్దలు కూడా వెనుకాడుతున్నారు. కొన్ని కథల ప్రకారం ఇందులో దేవతా శక్తి ఉనికిలో ఉందని, దీనిని తెరిస్తే అపాయాలు సంభవిస్తాయని భావిస్తున్నారు. త్రావణ్కోర్ రాజవంశం మరియు ఆలయ పరిరక్షణ. త్రావణ్కోర్ రాజవంశం పద్మనాభస్వామిని తమ పరిపాలకుడిగా ప్రకటించింది. రాజులు కేవలం తిరువితాంకూరు, ట్రావెన్కోర్ పాలకులు, కానీ నిజమైన అధిపతి శ్రీ పద్మనాభస్వామి అని నమ్మారు. ఈ సంపదను రాజవంశమే ఆలయ నిబంధనల ప్రకారం పరిరక్షిస్తుంది. ఆలయ ప్రవేశ నియమాలు మరియు దర్శన వేళలు. అనుసరించవలసిన నిబంధనలు. ఆలయంలోకి ప్రవేశించేందుకు హిందువులకే అనుమతి. పురుషులు ధోతి, ముందు గుడ్డ ధరించాలి. మహిళలు పుదావా, సారీ లేదా సంప్రదాయ దుస్తులు ధరించాలి. మొబైల్ ఫోన్లు, కెమెరాలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అనుమతించరు. దర్శన సమయాలు. ఉదయం తెల్లవారుజాము 3:30 నుండి 12, మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 5 గంటలు నుండి రాత్రి 7:20. ప్రత్యేక పూజలు, విశేష సేవలు ఏకాదశి, వైకుంఠ ఏకాదశి, ఉత్సవాలు రోజుల్లో జరుగుతాయి. ఆర్ద్ర దర్శనం, అభిషేకం, సహస్రనామార్చన ప్రత్యేకమైనవి. పద్మనాభస్వామి ఆలయం మహత్యం. పురాణ ప్రాముఖ్యత. విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం, స్కంద పురాణం లలో ఈ క్షేత్ర విశేషతలు ప్రస్తావించబడ్డాయి. ఇది 3 ప్రముఖ దేవాలయాల్లో ఒకటి. శ్రీరంగం, తమిళనాడు, తిరువనంతపురం,
కేరళ, పద్మనాభపురం, కర్ణాటక. మతసామరస్యాన్ని చూపించే ఆలయం. ఆలయంలోకి ప్రవేశించడానికి కఠిన నియమాలు ఉన్నా, ఆలయాన్ని పరిరక్షించడంలో హిందువులతో పాటు ముస్లింలు, క్రిస్టియన్లు కూడా సహాయపడ్డారు. మహాభారత కాలం నుంచి ఇది భక్తులకు శరణ్యంగా ఉంది. ముగింపు. శ్రీ పద్మనాభస్వామి ఆలయం కేవలం ధన సంపదకు ప్రసిద్ధి చెందినది కాదు. ఇది ఆధ్యాత్మిక, చారిత్రక, పురాణ నేపథ్యం కలిగిన దివ్యక్షేత్రం. ఈ ఆలయ మహత్యం, రహస్యాలు, సంపద ఇవన్నీ భారతీయ సంస్కృతిలో ఆధ్యాత్మిక శక్తి ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. శ్రీ పద్మనాభస్వామికి జై.